ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక అందరికీ యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ మ్యూజిక్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రియమైన వర్లారా, పేతురు భక్తుడు సంఘములతో రాస్తున్నమాట. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి మానవుడు దేవుని చేత ఆశీర్వాదం పొందుట కొరకే సృష్టింపబడ్డాడు. ఆదిలో మనం చూస్తే దేవుడైన యెహోవా ఆదామును అవ్వను సృష్టించి వారిని ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. అదే రీతిగా ఈ లోకంలో మనము క్రైస్తవ విశ్వాసులుగా ఈ లోకంలో మరి దీవించబడక అనేక కష్టముల ద్వారా, శాపముల ద్వారా, నష్టముల ద్వారా మానవుడు వేదన చెందుతూ ఉన్నాడు. దీనికి కారణం ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని యొక్క మాట మనము ఆశీర్వదించబడటానికి నియమించబడ్డాము, సృష్టించబడ్డాము. అయితే మనం ఎందుకు ఆశీర్వదింపబడటం లేదు అని మనం గమనిస్తే అక్కడ పేతురు భక్తుడు అంటాడు, మీరు కీడునకు ప్రతి కీడు చేస్తున్నారు, దూషణకు ప్రతి దూషణ చేస్తున్నారని. నిజమే, నేటి దినాల్లో మన శత్రువును మనం ప్రేమించే అంత గొప్ప హృదయం మనకు లేదు. అదేవిధంగా మనం ఎవరైనా దూషిస్తే వారిని క్షమించే మనసు మనకు లేదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు కీడు చేస్తున్న వారికి ప్రతి కీడు చేయకండి, మిమ్మల్ని దూషిస్తున్న వారిని ప్రతి దూషణ చేయక దీవించండి, అప్పుడు మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే గనుక ఆశీర్వదింపబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, మీరు దేవునికి బలి అర్పించే ముందు మీ సహోదరులతో మీకు వైరము ఉన్నాయనలా ఆ బలి పశువును అక్కడే విడిచి వెళ్ళి మొదటగా మీ సహోదరునితో మీరు సఖ్యత పొంది అతనితో ప్రేమించి అతన్ని క్షమించి తర్వాత వచ్చి ఈ బలిని మీరు అర్పిస్తే మీరు దీవించబడతారు, ఆ బలి మరి దేవుడు స్వీకరిస్తాడని సెలవించింది. ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సిన మాట, ఆశీర్వాదములకు వారసులగుటకు మనం పిలువబడ్డాం కనుక మనము ప్రతి ఒక్కరిని దీవించే మనసును కలిగి ఉండాలి, క్షమించే మనసును కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్.